మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు ఆవరణలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు వివిధ దళిత సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి నిర్వహించారు. జిల్లా ప్రజలకు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో చిరకాలం నిలిచే మహనీయుల జయంతులు వర్ధంతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని, బాబు జగ్జీవన్ రామ్ నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని, ఉన్నత స్థానంలో దేశానికి సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శశికళ, వివిధ దళిత సంఘం, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో మన భారత చరిత్రని, ఆ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగ్జీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. వారికి సొంతం దేశ అత్యున్నత పొజిషన్, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేది అంటే ఎంతోమంది బడుగు బలైన వర్గాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్టయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగ్జీవన్ రావు గారు. ఈరోజు మరి గౌరవ బాబు జగ్జీవన్ రావు గారి 118వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి ఇచ్చేసిన గారికి, అదేవిధంగా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక వ్యక్తి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ లక్ష్యాన్ని సాధించడం ఎలాగా అనేది మనం జగ్జీవన్ రామ్ గారి జీవిత చరిత్రను చూస్తే తెలుసుకోవచ్చు. వారు అతి చిన్న వయసులోనే మరి తండ్రిని పోగొట్టుకుని కేవలం తల్లి పాలనలో మరి క్రమశిక్షణగా మెదులుతూ సేవాభావంతో మరి దళితులకు ఏర్పడుతున్న వివక్ష కానీ, సామాజిక పరంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ వాటన్నిటి కోసం చిన్నతనం నుండే పోరాటం చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మన అంబేద్కర్ కాలనీలో బాబు జగ్జీవన్ రామ్ మరియు అంబేద్కర్ విగ్రహాలను దళిత సంఘాల తరపున పూలమాలతో అలంకరించడం జరిగింది. మరియు అలాగే అందరికీ కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత కుటుంబంలో జన్మించి విద్యాభ్యాసం చేసే సమయంలోనే ఆ రోజున్న సామాజిక పరిస్థితుల కారణంగా అనేక వివక్షతలను ఎదుర్కొని పాఠశాల స్థాయి నుంచే అనేక పోరాటాలతో ఆయన తన యొక్క అంకుటిత దీక్షతో ఈ కుల వివక్షత మీద పోరాడడం జరిగింది. వాళ్ళు చదువుకునే పాఠశాలలో 2 కుండల పద్ధతి, వాళ్ళకు ఉంటేనే ఎన్నిసార్లు ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేస్తే అన్నిసార్లు కూడా ఆ కుండలను కొట్టి తన నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. అంచెలంచెలుగా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన బాబు జగ్జీవన్ రామ్ గారు దేశంలో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే గాను, తర్వాత మినిస్టర్ గాను, అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఒక చిన్న వయసులో మినిస్టర్ అయి బేబీ మినిస్టర్గా కూడా కొనియాడడం జరిగింది. అలానే భారతదేశంలోని పౌర సరఫరాల శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, లేక ఉప ప్రధానిగా కూడా భారతదేశానికి ఎనలేని సేవలను అందించి దళితులకు కొంచెం లాంగ్ తీసుకో అఖండ భారతదేశ బాబు ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 118 సంవత్సరం స్మరించుకొని ఇలా ఆయన పుట్టినరోజు ఇలా సమాజానికి తెలియజేస్తున్నాం. మహనీయులు ఎంత కష్టపడితే తప్ప, ఎంత క్రమశిక్షణతో ఉండి ఇలా దేశ ప్రజల కోసం, దేశం కోసం అలా ప్రాణాలు త్యాగం చేసి అలా ప్రజలకు స్వేచ్ఛ సమాజం ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఆయన సేవలను భారతదేశం గుర్తించింది. ఆయన
50 సంవత్సరాలుగా ఆయన చెయ్యని పదవి ఎక్కడ కూడా క్యాబినెట్లో లేదు. అత్యంత చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయిన ఘనత ఇలా భారతదేశానికి ఆదర్శ ప్రయాసకుడు అని చెప్పేసి చెప్పక తప్పదు. అందుకే ఆయనకు ప్రధానికి ఉప ప్రధాని అయినప్పుడు కూడా ఆయన భారతరత్న ఈ భారతదేశం ఇవ్వలేదు. భారతదేశం భారతరత్న ఇవ్వకుండా జాపం చేయడానికి కారణం కేవలం ఒక దళిత జగజీవన్ రామ్ అని చెప్పేసి కుల వివక్ష కారణంగానే ఆయనను ఇవ్వాల్సిన భారతరత్న ఇంకా పక్కన పెట్టిరని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాల తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.